సో గైస్ చూడండి మన బైక్ సిబి సైన్ అన్నమాట. ఏం కనిపిస్తలేదు అసలు. సో మీకు జస్ట్ ఇక్కడ లింక్ లైట్ బ్లింక్ కావచ్చు, ఎల్ఈడి లైట్ అనేది అస్సలే వర్క్ అవుతలేదు. సో చూసుకోవచ్చు మన బైక్ ఇది. సో ఎల్ఈడి లైట్ అస్సలు వర్క్ అవుతలేదు అనమాట, ఏం కనిపిస్తలేదు. ఒకసారి ఫోన్ టార్చ్ కూడా ఆఫ్ చేసి చూపిస్తా. సో చూసుకోవచ్చు ఇదనమాట వ్యూ, ఏం కనిపిస్తలేదు అనమాట. చూడండి అండ్ ఇక్కడ ఫోకస్ లైట్ వేసినా కూడా ఫోకస్ కూడా వర్క్ అయితే లేదనమాట. మీకు చూపిద్దామని ఈ నైట్ టైం వీడియో అయితే తీస్తున్నా అనమాట. సో చూడండి ముందరికి ఒక బైక్ వస్తుంది. మన బైక్ వాళ్ళకి కనిపిస్తుందో నాకైతే తెలుస్తలేదు, కానీ ఫోన్ మొబైల్ అయితే చూపిస్తా అనమాట, లైట్ కనిపిస్తలేనందుకు. సో ఆల్ రైట్ గైస్, ఆ బైక్ ఎదురుగా రాగానే మొత్తం ఐస్ అనేది మొత్తం బ్లర్ అయిపోయింది అనమాట. మన ఫోన్ టార్చర్ ఆన్ చేసుకొని ఇట్లా పైజేబులు వేసుకొని ఇట్లా రైడింగ్ అయితే చేస్తున్నా అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. సో దీని పరిష్కారం ఏందని చూస్తే ముందల మళ్ళా సో ఇదనమాట బైక్ అసలు లైట్ ఎల్ఈడి లైటే వర్క్ అయితే లేదు. సో చూసుకోండి ఏమైందబ్బా అని ఒకసారి నేను ముందరకు పోయి చూస్తే మాత్రం ఒక ట్విస్ట్ అయితే కనిపించింది అనమాట. మీకు కూడా చూపిస్తా అది. సో లెట్స్ రిటర్న్ గైస్, రిటర్న్ అయితే వెళ్దాం అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న లైట్ వచ్చేసి నా మొబైల్లో ఉన్న లైట్ తోటి అయితే మీకు చూపిస్తున్నా అనమాట ఇక్కడ. సో లైట్ బంద్ చేసేసి మాత్రం బ్లర్ వ్యూ ఏం లేదు, రోడే కనిపిస్తలేదు అనమాట నిజంగా ముందల. ఎందుకంటే బైక్ లైట్ టోటల్లీ డ్యామేజ్ అయిపోయి మొత్తం లోపల ఉన్న బల్బు మొత్తం పోయినట్టుంది. సో ఒకసారి అది కూడా చెక్ చేద్దాం అనమాట. సో బైక్ అయితే ఇక్కడ సైడ్కి అయితే ఆపుదాం. రైట్, సో చూసుకోవచ్చు గైస్ మీరు. సో గైస్ ఇక్కడ మన బొమ్మ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 2 లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. పై లైట్ మెయిన్ లైట్ వచ్చేసి వస్తలేదు, చిన్న లైట్ కింద ఉంది చూడండి, అది మాత్రం బ్లింక్ అవుతుంది. ఒకసారి బైక్ ఆఫ్ చేసి మరి చూపిస్తాం మీకు. సో రైట్ గైస్, సో పై లైట్ అయితే టోటల్లీ అయిపోయింది అనమాట, బల్బు పోయినట్టుంది లోపల. ఒక లైట్ ఏమో చిన్నది ఉంది, ఒక లైట్ ఏమో పెద్ద లైట్ అయితే ఇప్పుడు మొత్తం పోయిందనమాట. పై లైట్ని మనం చేంజ్ చేయాలి. ఎంత ప్రైస్, ఏ విధంగా దాన్ని చేంజ్ చేయాలో మొత్తం ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంకోసారి బైక్ ఆన్ చేసి కూడా చూపిస్తాను మీకు, ఫ్రంట్ వ్యూ అనేది ఎంతవరకు కనిపిస్తుందో మీరే చెప్పండి. సో బైక్ అయితే ఆన్ చేసిన, ఒకసారి మన దగ్గర ఉన్న మన మొబైల్ అయితే ఆఫ్ చేసి ఇప్పుడు మీకు వ్యూ అనేది చూపిస్తాను అనమాట. బైక్ ఇటు సైడ్ రా, మీరు ప్రజెంట్ చూస్తున్న లైట్ వచ్చేసి మన మొబైల్లో అనమాట. మొబైల్ టార్చర్ ఆన్ చేసుకుంటే ఈ విధంగా వ్యూ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మొబైల్ ఆఫ్ చేసేద్దాం. సో చూడండి ఏం కనిపిస్తలేదు, ఓన్లీ బైక్ రేడియేటర్ లైట్స్ తప్ప ముందర ఏం కనిపిస్తలేదు అనమాట. రోడ్ గీడు ఏం కనిపిస్తలేదు. సో ఎంత ప్రమాదకరమో మీరే చూడండి. ఇలాంటి ప్రమాదకరమైనవి కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం కేర్ఫుల్గా ఉండి మన బైక్ని మనమే రిపేర్ చేసుకోవాలన్నమాట. సో లేట్ చేయకుండా తొందరగా నెక్స్ట్ డే మార్నింగే లేచిన ఏమిటే అమ్మన్గల్కి పోయినా, అంటే మా దగ్గరలో అమ్మన్గల్ ఉంటుంది, అమ్మన్గల్కి పోయినా షోరూమ్కి పోయేసరికి షోరూమ్లో అయితే లైట్ లేదని చెప్పిర్రు. సో ఎక్కడ దొరుకుతుంది అన్న అంటే ఆటోమొబైల్లో బయట ఏందని దొరుకుతుంది తమ్ముడు అన్నాడు. కథం ఆ నుంచి బయటకు వచ్చి ఆటోమొబైల్లో అయితే ఒక లైట్ తీసుకున్నా. మనకది 120 రూపాయలకేమో పడ్డది అంతే. ఆ 120 రూపాయలు పెట్టి లైట్ తీసుకొని వచ్చేసి నేనే సహాగా బండిని మొత్తం ఇప్పేసిన అనమాట. డోమ్ మన బైక్ హెడ్ లైట్ని మొత్తం ఇప్పేసిన, మొత్తం రిమూవ్ చేసి బోల్ట్స్ గీల్స్ అంతా రిమూవ్ చేసి సైడ్కి పెట్టేసి ఎట్లా విప్పుతున్నానో అట్లే ఫిట్ చేసుకోవాలి కాబట్టి పర్ఫెక్ట్గా గుర్తు పెట్టుకోవాలన్నమాట విప్పేటప్పుడు. సో అవన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఏం చేసిన అంటే దాని తర్వాత ఎల్ఈడి లైట్కి క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ క్లిప్స్కి వైర్ కనెక్షన్ అయితే ఉందన్నమాట. ఆ కనెక్షన్ని కూడా మెల్లగా రిమూవ్ చేసుకున్నా, ఇబ్బంది కాకుండా ఆ కనెక్షన్ని కూడా రిమూవ్ చేసుకున్న తర్వాతనే చిన్న పిన్ అయితే కనిపించింది అనమాట. ఆ పిన్ని కూడా ఈజీగా ప్రెస్ చేసి తీసేసిన. సో ప్రెస్ చేసి తీసేసిన పిన్ లోపలనే మన లైట్ అనేది కాలిపోయి ఉందన్నమాట. ఆ లైట్ కాలిపోయి కనిపించడంతో ఇక ఏం చెయ్యాలో అర్థం కాక చేతిలో మొబైల్ కూడా లేకపోతే నా పరిస్థితి ఏంద్రా దేవుడా అని అప్పుడు అనుకున్నా అనమాట. సో ఎంతకన్నా మంచిది అని లైట్ తీసుకొచ్చిన లైట్ని అయితే ఇప్పిన. ఓకే పర్ఫెక్ట్గా ఉండే లోపల మొత్తం. సో ఒకసారి చెకప్ చేద్దాం అన్నట్టుగా బయటనే చెకప్ చేసిన అనమాట. సో ఓకే లైట్ అయితే బ్లింక్ అయింది, లైట్ అయితే వచ్చిందనమాట, నా బల్బ్ అయితే వెలిగిందనమాట అన్నట్టుగా అనుకొని ఇక ఏం చేసేది లేక హెడ్ లైట్లో అయితే ఫిట్ చేసేసిన అనమాట. మన సిబి సైన్ డోమ్లో అయితే మనం తీసుకొచ్చిన కొత్త లైట్ని అయితే సెటప్ చేసి కనెక్షన్ అయితే చేసేసాం. కనెక్షన్ చేసిన తర్వాత ఎట్లున్న బైక్ని అట్లా మొత్తం బోల్టులు మళ్ళీ ఫిట్టింగ్ చేసేసి లైట్ని అయితే ఓకే అనిపించుకొని కూర్చున్నా అనమాట. అమ్మయ్య అనుకున్నా. ఇక ఏ టైంకైనా మనకు ఆపదలు చెప్పి రాదు. సో వచ్చిన ఆపదని మనం ఎట్లా ఫేస్ చేయాలో మనకు తెలిసి ఉండాలన్నమాట. అది ఆపద అయినా సరే ఏమైనా సరే
ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలో మనకు క్లారిటీ ఉండాలి. నాకైతే ఇలా అయ్యింది. సో నేనైతే ఈ విధంగా చేసి మరి ఇక ఇంటికి రీచ్ అయినా, ఫోన్ టార్చర్ వేసుకొని ఇంటికి రీచ్ అయ్యి ఇక నెక్స్ట్ డేనే లైట్ తీసుకొచ్చి లైట్ ఫిట్టింగ్ చేసి ఇప్పుడు మొత్తం సెట్ అయిందనమాట. సో ఒకటి మనకు కళ్ళు లేకపోతే ఎట్లా కనిపిస్తుందో నైట్ టైం బైక్కి లైట్ లేకపోతే అట్లే ఉంటుంది అనమాట పరిస్థితి కూడా సేమ్. సో అందుకే మనం మన జాగ్రత్తలో ఉండాలి ఏదైనా సరే. అండ్ ఖచ్చితంగా బైక్ మీద రైడ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఏ టైంకి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. మొబైల్ ఫోన్ ద్వారా మన వాళ్ళకు ఎవరికో ఒకరికి మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు రీచ్ చేయొచ్చు అనమాట. మనం ఇట్లా ప్రాబ్లంలో ఉన్నాం, ఈజీగా వాళ్ళు కూడా వస్తారు, వచ్చి ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. లేకపోతే కనీసం మన ధైర్యానికైనా వాళ్ళు వస్తారు, అందుకైనా వాళ్ళ సహాయాన్ని కోరుకోవాలన్నమాట. అందుకే మొబైల్ని దగ్గర పెట్టుకోండి. మొబైల్ చాలా యూజెస్ ఉంటుంది అనమాట మొబైల్ తోటి, అందుకే చెప్తున్నా. అండ్ ఇది గైస్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. మీరు ఇలాంటి మాత్రం ఫేస్ చేయకండి. ఏమన్నా ఉంటే మొత్తం ఫస్ట్ ఎయిడ్ చూపించుకోండి, ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండి. అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఏం చేయనుకుండదు గైస్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే చెప్తున్నా, బైక్ రైడ్ చేసేటప్పుడు మాత్రం హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా ధరించండి. ఇదే నా చిన్న విన్నపం. అండ్ థ్యాంక్ యూ గాయస్. సో మనమే ఇది చేసుకున్నాం గాయస్, ఇదన్నమాట గాయస్, మొత్తం సెటప్ మనమే చేసుకున్నాం. సో థ్యాంక్ యూ గాయస్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.